హల్లెలూయా. పాటల బుక్లో నుంచి 142వ పాట మనం అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడదాం. పార్ట్స్ అంటే 142. స్తోత్రింతులు నిన్ను మారుతండి సత్యముతో ఆత్మతో నిప్పు అనే పాట. హల్లెలూయా. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి ఆత్మతో సత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. పరిశుద్ధాలకారములతో దర్శించెదము శరణం శరణం. పరిశుద్ధాలకారములతో దర్శించెదము శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. శ్రేష్ఠయులయుట నీవే శ్రేష్ఠ కుమారుని చేనందున. శ్రేష్ఠయులయుట నీవే శ్రేష్ఠ కుమారుని చేనందున. దివ్యమయ్యేత్వమయ్యా విలోకనాథ శరణం శరణం. దివ్యమయ్యేత్వమయ్యా విలోకనాథ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. పాపిని దృఢ పాపనాశక పరమవాస తేనాపూర్ణ. పాపిని దృఢ పాపనాశక పరమవాస ప్రేమాపూర్ణ. వ్యోమపీతుడ స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడ శరణం శరణం. వ్యోమపీతుడ స్వర్ణమయుడా పరిశుద్ధాంగుడ శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. ధవళవానుడ నాథవానుడ సత్యరూపీ రణవరుమాడ. ధవళవానుడ నాథవానుడ సత్యరూపీ రణవరుమాడ. నన్ను రక్షించిన రక్షకుడవు నాథ నీవే శరణం శరణం. నన్ను రక్షించిన రక్షకుడవు నాథ నీవే శరణం శరణం. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. స్తోత్రింతుము నిన్ను మారు తండ్రి సత్యముతో ఆత్మతో నిపుడు. సంగమునకు శిరస్సు నీవే రాజ నీకే నమస్కారం.
తెలివి నీకు సేవకునా పునాది జ్ఞానమునకు మించిన తెలివి అందములను కూడుకొనుచు వేడుకొందుము శరణం శరణం అందములను కూడుకొనుచు వేడుకొందుము శరణం శరణం స్తోత్రితుము నిన్ను మారుతాని సాధ్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రితుము నిన్ను మారుతాని సాధ్యముతో ఆత్మతో నెప్పుడు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళగణులు రాజనీకే స్తుతి స్తోత్రములు గీతములు మంగళగణులు శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ శుభము 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 నిత్యము హల్లెలూయా ఆమేన్ ఆమేన్ స్తోత్రితుము నిన్ను మారుతాని సాధ్యముతో ఆత్మతో నెప్పుడు స్తోత్రితుము నిన్ను మారుతాని సాధ్యముతో ఆత్మతో నెప్పుడు అదేవిధంగా 135 పాట అవుతుంది. పాటల బుక్లో నుంచి 135 స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నీవేగా నా దైవము యుగ యుగాలుగా పాడగలిగిన పాట. అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడతారు. పాట సంఖ్య 135. హల్లెలూయా. ఒకసారి అందరం కలిసి హల్లెలూయా. స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడేదను నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడేదను స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నా వేదనలో నా శోధనలో లోకుల సహాయము వేగమని తలచి నా వేదనలో నా శోధనలో లోకుల సహాయము వేగమని తలచి నీకోసమే నీ కృప కోసమే నీకోసమే నీ కృప కోసమే నీ సముఖంలో నిలిచానయ్యా యేసయ్యా నీ ఆత్మతో నింపుమయ్యా నీ సముఖంలో నిలిచానయ్యా యేసయ్యా నీ ఆత్మతో నింపుమయ్యా స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నీ సేవలోనే తరించాలని
స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నా జయముతో నా కోరికతో నా గురి పరుగిడుచుంటి నా జయముతో నా కోరికతో నా గురి పరుగిడుచుంటి నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా నీ మహిమతో నింపుమయ్యా నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా నీ మహిమతో నింపుమయ్యా స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడెదను నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడెదను స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా స్తుతి సింహాసనాసీనుడా నా ఆరాధనకు పాత్రుడా అదేవిధంగా పాటల చీకటి నుంచి ఒక పాట పాడుతున్నాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమేలా ప్రియ ప్రభువే నా పరిహారి అనే పాట పాడుతున్నాం. పాటల చీకటి నుంచి 8వ పాట. యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను సాతాను వెంబడించిన నా శత్రువు ఎదురించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదురించిన పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలెన్నో ఎన్ని నష్టాలు వాడినా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని నష్టాలు వాడినా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే
పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. హల్లెలూయా. అదేవిధంగా పాటల బుక్లో 115 పాట వరకు యేసయ్య నామము ఉచ్చరింపగా సాతాను సైన్యం పారిపోయేగా అనే పాట అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడాలి. పాట సంఖ్య 115. హల్లెలూయా. యేసయ్య నామము ఉచ్చరింపగా సాతాను సైన్యం పారిపోయేగా. యేసయ్య నామము ఉచ్చరింపగా సాతాను సైన్యం పారిపోయేగా. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నామం ఉచ్చరింపగా సాతాను సైన్యం పారిపోయేగా. యేసయ్యా నామం ఉచ్చరింపగా సాతాను సైన్యం పారిపోయేగా. మాటరాని వాళ్ళు పాటలే పాడిరి, నడవలేని వాళ్ళు నాట్యమే చేసిరి. మాటరాని వాళ్ళు పాటలే పాడిరి, నడవలేని వాళ్ళు నాట్యమే చేసిరి. చూడలేని వాళ్ళందరూ యేసు మహిమను చూసినారయ్యా. చూడలేని వాళ్ళందరూ యేసు మహిమను చూసినారయ్యా. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నామం ఉచ్చరింపగా సాతాను సైన్యం పారిపోయేగా. యేసయ్యా నామం ఉచ్చరింపగా సాతాను సైన్యం పారిపోయేగా. పేరు మార్చడయ్యా నా యేసు దేవుడు, కులము మతములన్నీ పట్టించుకోడు. పేరు మార్చడయ్యా నా యేసు దేవుడు, కులము మతములన్నీ పట్టించుకోడు. మనసుకు పట్టిన పాపరోగము నుండి విడుదలనిచ్చును యేసు నామము. మనసుకు పట్టిన పాపరోగము నుండి విడుదలనిచ్చును యేసు నామము. యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నామం ఉచ్చరింపగా సాతాను సైన్యం పారిపోయేగా. యేసయ్యా నామం ఉచ్చరింపగా సాతాను సైన్యం పారిపోయేగా. ధనవంతులైనా పేదవారైనా ఉన్నవారైనా లేనివారైనా, ధనవంతులైనా పేదవారైనా ఉన్నవారైనా లేనివారైనా, యేసు ప్రేమ మారిపోదయా. పక్షపాతి కాడయా యేసు ప్రేమ మారిపోదయా. పక్షపాతి కాడయా. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నామం ఉచ్చరింపగా సాతాను సైన్యం పారిపోయేగా. యేసయ్యా నామం ఉచ్చరింపగా
అదేవిధంగా 332 పాట, 332 పాటల బుక్ల నుంచి 332. సదాకాలము నీతో నేను జీవించదు యేసయ్య, యేసయ్య యేసయ్య నా యేసయ్య అనే పాట. పాపాల ఊపిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా అనే పాట మనం అందరం కలిసి పాడదాం. పాట సంఖ్య 332. హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, నీ ఆశ్చర్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, నీ ఆశ్చర్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా 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 నా యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. అదేవిధంగా 311 పాట, పాట సంఖ్య 311. నీలాంటి వారెవరు యేసయ్యా, నీతోటి సమరం ఎవరు, నీలా ప్రేమించేది ఎవరు యేసయ్యా, నీలా నడిపించేది ఎవరు యేసయ్యా అనే పాట అందరం కలిసి పాడదాం. పాట సంఖ్య 311. హల్లెలూయా. అందరం చప్పట్లు కొడుతూ కలిసి పాడదాం.
నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. నీలా ప్రేమించేదెవరు యేసయ్యా, నీలా నడిపించేదెవరు. నీలా ప్రేమించేదెవరు యేసయ్యా, నీలా నడిపించేదెవరు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. అరణ్యములో త్రోవ చూపువాడవు, ఎడారిలో నదులు పారదేవాడవు. అరణ్యములో త్రోవ చూపువాడవు, ఎడారిలో నదులు పారదేవాడవు. పగిలిన హృదయము బాగు చేయవాడవు, పగిలిన హృదయము బాగు చేయవాడవు. చెదరిన మనసును చెదరివాడవు, చెదరిన మనసును చెదరివాడవు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. కృంగిన వారిని లేవనెత్తువాడవు, గుడ్డివారి కన్నులు తెరవజేయువాడవు. కృంగిన వారిని లేవనెత్తువాడవు, గుడ్డివారి కన్నులు తెరవజేయువాడవు. బంధించబడిన వారికి విడుదలిచ్చువాడవు, బంధించబడిన వారికి విడుదలిచ్చువాడవు. బాధించబడు వారికి న్యాయం తీర్చువాడవు, బాధించబడు వారికి న్యాయం తీర్చువాడవు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. ఇశ్రాయేలు కాపరివై ఉద్ధరించువాడవు, ఆశ్రయించువారికి సేకరించువాడవు. ఇశ్రాయేలు కాపరివై ఉద్ధరించువాడవు, ఆశ్రయించువారికి సేకరించువాడవు. పెంట కుప్ప మీద నుండి పైకి లేపువాడవు, పెంట కుప్ప మీద నుండి పైకి లేపువాడవు. గనులను గాదెపై కూర్చోబెట్టువాడవు, గనులను గాదెపై కూర్చోబెట్టువాడవు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. నీలా ప్రేమించేదెవరు యేసయ్యా, నీలా నడిపించేదెవరు. నీలా ప్రేమించేదెవరు యేసయ్యా, నీలా నడిపించేదెవరు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. హల్లెలూయా. మంచిది. ఈ పాట అయిపోయిన తర్వాత మరి ఎవరైనా పాడగలరు వారికి మరి అవకాశము, స్పెషల్ సాంగ్స్. పాట సంఖ్య 220 వాడుకున్నాం. ఎన్ని తలిచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుపై వేచి ఉండి నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా,
నా ప్రార్థన ఆలకించు అనే పాట పాటల పుస్తకంలో నుంచి 220. హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోనే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోనే ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందరా, అడవి పూలే నీ ప్రేమ పొందరా. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవైనా నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవైనా నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, ఈ లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కలువరిలో యాగమైతివా. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కలువరిలో యాగమైతివా. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ యందే నిత్య జీవము ప్రభువా, నీ యందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. మంచిది, కూర్చోండి. థ్యాంక్ యూ. మరి అదే విధంగా మరి కూర్చున్న వాళ్ళలో నుంచి మరి స్పెషల్ సాంగ్ పాడడానికి లేదా సాక్ష్యం చెప్పడానికి మరి అవకాశం ఇవ్వబడుతూ ఉంది. దయచేసి గమనించండి, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని ప్రభు పేట మనం చేస్తూ ఉంటున్నా. సాక్ష్యమైన పాట అయినా ఒక పాట ఒక సాక్ష్యంతో మనం ముందుకు వెళ్దాం. మంచిది. మరి దైవ సేవకురాలు పరిమళ సిస్టర్ పాస్టర్ గారు ముందుకు వచ్చి మరొక పాట పాట వినిపిస్తూ ఉంటారు. తదుపరి ఎవరైనా సిద్ధంగా మరి ఆ పాట అయిపోయేలోపు ఎవరైనా సిద్ధంగా పాడడానికి మరి సిద్ధపడాలి.
తోడుగా ఉన్నావు, నా తోడై ఉన్నావు, నీడవై ఉన్నావు, నా వెన్నంటి ఉన్నావు. తోడుగా ఉన్నావు, నా తోడై ఉన్నావు, నీడవై ఉన్నావు, నా వెన్నంటి ఉన్నావు. కన్న తల్లిలా లాలించుచు ప్రేమించుచున్నావు, కన్న తల్లిలా నడిపించుచు
ఇంకెవరైనా పాడాలనుకున్నారు? శ్రీరామ్ నగర్లో నుంచి వచ్చిన వారు, మరి సంఘ పెద్ద జాన్ గారు కానీ, మరి సిస్టర్ గారు కానీ పాడాలనుకున్న వారికి మరి అవకాశం. స్థానిక సంఘంలో నుంచి, సంఘ నాయకులలో నుంచి మరి ఎవరైనా సరే పాడాలనుకున్నారు? చప్పట్లు కొడుతూ దేవుని మేఘపరుస్తూ మేము నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన నరకపు పొలి నేలలో
ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన్ని ఆశించను నీ కోరను ఈ జగన చాలయ్యా చాలని దీవెనలు చాలు మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు చాలయ్యా చాలని దీవెనలు చాలు మేలయ్యా మేలు నీ సన్నిధి మేలు నీ ప్రేమ నీ కరుణ చాలునయా నా జీవితాన మరి దేనిని ఆశించను నీ కోరను ఈ జగన హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు. ఇంకెవరైనా పాడాలని ఆశపడగలను మంచిది. శ్రీరామ్ నగర్ పాస్ ముందుకు వచ్చి మరి పాట పాడి వినిపిస్తారు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పొందాం దయచేసి. హల్లెలూయా. సెకండ్ నిద్ర పెట్టులందరూ హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. పాటల పుస్తకం నుంచి 76వ పాటగా పూజిస్తున్నాను. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేను బజాలలో ప్రభు. నీ కృపలేనిచో ఒక క్షణమైనను నేను బజాలలో ప్రభు. ప్రతి క్షణం కనుపపలా నన్ను కాంచున్న దేవుడా. ప్రతి క్షణం కనుపపలా నన్ను కాంచున్న దేవుడా. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. ఈ ఊపిరి నీదేనయ్యా నిలిచిన దానము నాకు. నా ఆశ నీవేనయ్యా నా జీవితమంతా నీకే. ఈ ఊపిరి నీదేనయ్యా నిలిచిన దానము నాకు. నా ఆశ నీవేనయ్యా నా జీవితమంతా నీకే. నిన్ను నే మరతునా మరువను ప్రభు. నిన్ను నే విడతునా విడువను ప్రభు. నిన్ను నే మరతునా మరువను ప్రభు. నిన్ను నే విడతునా విడువను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నిలువజాలను ప్రభు. నీ కృప లేనిచో ఒక క్షణమైనను నిలువజాలను
ఎంకే జోసఫ్ సార్. ఇంకేనండి? సాక్ష్యం చెప్పాలనుకున్న వారు ఎవరైనా దయచేసి సిద్ధంగా ఉండండి. ఈ నెల రోజులలో దేవుడు మీకు చేసిన గొప్ప కార్యాన్ని, దేవుడు మిమ్మల్ని తప్పించిన విధానం, మనల్ని కాపాడిన విధానం, మనల్ని శ్రమలలో నుంచి దేవుడు బయటికి నడిపించిన విధానం, అన్ని విధాలుగా దేవుడు మనల్ని ఆదరించి ఆదుకున్నటువంటి విధానం, దయతో ఇవన్నీ కూడా మరి సాక్ష్యాల కిందకి వస్తూ ఉంటాయి. దయతో గమనించి మరి సిద్ధపడాలని ప్రభు పెట్టాను. పాట పాడుతుండగా గట్టిగా చప్పట్లు కొడుతూ మనం పాట పాడుతాం. స్తోత్రం తెలుసుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయం దేవుడు చక్కని వాతావరణం, చక్కని గాలి మనందరికి ఇచ్చి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను. కొంత సహకరించకపోయినా గొంతు మరి పాడాలని ఆశ ఉంది. అది ముందుకు వచ్చి పాట పాడుతున్నాను. ప్రభు యేసు నా రక్షక, మసగు కన్నులు నాకు నిరతము యేసు నా రక్షక, మసగు కన్నులు నాకు నిరతము
దేవునికి మహిమకరంగా ఇంకెవరైనా పాడాలనుకున్నారు? అంకర్ కుమార్ గారు, పద్మజ గారు, ప్రేమ్ కుమార్ సార్, విజయ్ గారు, సంఘ సెక్రటరీ గారు, సాక్ష్యం చెప్పడానికైనా దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకందరికీ వందనాలు. ఆదివారం కూడా చెప్పాను సాక్ష్యము. అది చెప్పాలని ఆశపడతా ఉన్నాను. కొత్త వారు వెళ్ళడం కదా. మరి గడిచిన ఏప్రిల్ 23వ తేదీన మరి అందరికీ తెలుసు, మరి బాగా లేకుండా ఆయన సడన్గా మరి రమ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్న పాప బర్త్డే ఉండే, ఫస్ట్ బర్త్డే. షాప్కి వెళ్ళి ఒక ఫ్రాక్ కొనుక్కొని మళ్ళీ బండి ఎక్కేటప్పుడు ఏదో కొద్దిగా అట్లా తేడా అనిపించింది, కానీ మంచిగా ఎక్కిన తర్వాత మళ్ళీ రమ్య వాళ్ళ ఇంటికాడ దిగేటప్పుడు ఇక దిగలేకపోతున్నా. అసలు ఏమాత్రము ఇంత సడన్గా ఇంత నొప్పి ఎట్లయింది అనేసి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇక మెల్లగా మరి తీసుకెళ్ళి మెల్లగా లాస్ట్ కుర్చీలో కూర్చోబెట్టాను. ఎవరికి చెప్పలేదు, వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. నరేష్ వాళ్ళు అంత అరేంజ్మెంట్ చేస్తున్నారు కానీ ఎవరికి చెప్పలేదు. అయితే అలా ఉన్నప్పుడు ఆ తర్వాత కాసేపటికి అమ్మడి పాస్టమ్మ వాళ్ళు వచ్చారు. నన్ను కొద్దిగా చేయి పట్టుకోరా, మరి కొద్దిగా ముందు సీట్లో పోదాము అన్నాం. అంటే ఇక అసలు మెల్లమెల్లగా కదలా చాలా కష్టంగానే ముందు చైర్లో వచ్చి కూర్చున్న తర్వాత ఇంకా సరే మరి ఆయింట్మెంట్ జెల్ ఉండే, రమ్యాన్ని అడిగి జెల్ తీసుకొని కాలు పెట్టుకుంటే ఇక పోయేటప్పటికి మంచిగా నడుస్తా అని అనుకున్నాను. మరి ఇంత సడన్గా ఏమైంది, అసలు ఏం పడలేదు చేయలేదు ఏమీ లేదు అని అనుకున్న తర్వాత ఇంకా అట్లనే మరి భోజనం కూడా చేతి దగ్గర తీసుకొచ్చాను. తిన్న తర్వాత ఇంకా లేద్దాము అని అంటే అసలు ఈ కాలు కూలబడిపోతున్నా మొత్తానికి. కనీసం ఇట్లా పట్టుకొని మెల్లగా నడుస్తూ ఉంటే కూడా నడవలేని పరిస్థితి. అట్లా అసలు నా జీవితంలో ఎప్పుడు జరగలేదు. అయితే పూర్తిగా కూలబడిపోతున్నా. అయ్యో మరి ఏంటి ఇట్లా అవుతుంది అని ఇంకా అనుకొని ఆ సమయంలో మళ్ళీ కుమారు పిలిచి ఇట్లా ఉంది పరిస్థితి అంటే, అయ్యో అమ్మ మరి హాస్పిటల్ పోదాము అంటే నడవలేని పరిస్థితిలో ఉన్నా అని అంటే అప్పుడే మహేష్ పాస్టర్ గారు మరి నరేష్ ఫంక్షన్ వాళ్ళదే పాపం. అయితే నరేష్ ఇద్దరు కలిసి మరి ఇంకా పద్మ కవిత పాస్టర్మ వాళ్ళు కలిసి మరి చైర్లో కూర్చోబెట్టుకొని అనామతం లేపుకొని కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చింది. అసలు అయ్యో నాకేం చాలా బాధ అవుతుంది. అసలు పాపం బరువు అంత లేపాలన్నా ఎవరికైనా కష్టమే కదా ఒక మనిషిని అని అనిపించింది. చాలా బాధ అనిపించింది. తర్వాత హాస్పిటల్ మన వాళ్ళందరూ వచ్చిండ్రు. హాస్పిటల్ మరి కుమారు పద్మ బిడ్డలను తీసుకెళ్ళారు. మరి అక్కడ ట్రీట్మెంట్ చేసిండ్రు. ఎక్స్రే అవి తీశారు. లైట్ ఫ్రాక్చర్ ఉంది, ఎయిర్ ఫ్రాక్చర్ ఉంది అని చెప్పారు. సరే అని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి లోపలికి పోవడానికి కష్టం ఉంది. మళ్ళీ ఇక అప్పుడు సరే కుమారు మన అక్కడ కుమారు దగ్గర ఉన్నాడు, రామగిరి కుమారు పాస్టర్ గారు మళ్ళీ ముగ్గురు కలిసి మళ్ళీ ఇంట్లోకి తీసుకుపోయాను. ఇంట్లోకి తీసుకుపోయిన తర్వాత ఇక అసలు సరే ఇక ఇంట్లోకి పోయినాక ఇక మంచిగానే ఉన్నా కానీ లేచి నడవట్లేదు. ఇక అట్లాంటి పరిస్థితులలో నాకు చాలా బాధేసింది. అందరూ వచ్చి బాబు మనల్ని రావడమే, తెలిసిన వాళ్ళు అందరూ కూడా మన సంఘం బిడ్డలు ప్రేమతో అందరూ వచ్చి చూస్తూ ఉన్నారు, మరి ప్రార్థిస్తూ ఉన్నారు. మరి నిజంగా అందరి ప్రార్థన దేవుని కృప ఎంతో తోడుగా ఉన్నది. మరి ఆ సమయంలో మళ్ళీ మా చిన్న పిల్లలకు చెప్పినప్పుడు నా చిన్నాని లిటిల్ వాళ్ళు వచ్చారు. అసలైతే ఇది బుధవారం జరిగింది. నేను అంటే గురువారం జరిగింది. శుక్రవారము నేను ప్రేయర్ పెట్టుకోవాలి అనుకున్నా. మా పెద్దబాబు బర్త్డే ఉంది. సరే ఫ్రైడే వచ్చింది, మరి భోజనాలు చేయాలి అని అట్లాంటి ఆలోచన కలిగి ఉన్నాను. కానీ సరే ఇంకా అది కుదరలేదు. ఈ సాటర్డే ఫ్రైడే సాయంత్రం కల్లా పాప వాళ్ళ
వచ్చారు. మరి ఇంకా ఒక సాటర్డే తీసుకెళ్ళారు. సాటర్డే వెళ్ళినాము. ఫ్రైడే పాపం మరి మా ప్రేయర్కి వచ్చిన వాళ్ళందరూ ఇంటికి వచ్చి చూసిండు. మరి బిడ్డలు జ్యోతి, పద్మ వీళ్ళందరూ వచ్చి స్నానం చేపిస్తామక్క, మరి ఏం కాదంటే అయ్యో మీకు ఎందుకమ్మా కష్టం మళ్ళీ అంటే లేదు స్నానం చేపిస్తాము అని ఇక మెల్లగా చైర్లో స్టీల్ చైర్లో కూర్చోబెట్టి కాకపోయి మరి స్నానం చేయించారు. అయిన తర్వాత అందరు చాలా మంచిగా మరి భోజనాలు తీసుకురావడం, మరి పద్మ ఉన్నారు టైంలో తీసుకొని వచ్చి తర్వాత కొన్నగర్ సార్ వాళ్ళు మరి ఈ రీతిగా మరి రామని పాస్టర్ అందరూ అడుగుతూ ఉంటారు నేను తీసుకురావాలంటే ఉన్నారేమో ఇట్లా ఫలానా వారు చెప్పారు అని చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా సొంత ఇంట్లో వాళ్ళకు బాగలేకపోతే ఎంత ప్రేమనో అంత ప్రేమగా ప్రతి ఒక్కరూ చూసుకున్నారు. ఇక ఆ సాయంకాలానికి అమ్మాయి వాళ్ళు వచ్చారు. ఇంకా శనివారం వెళ్ళినాం. మళ్ళీ శనివారం ఇంటి నుంచి బయటకు పోవాలంటే కూడా మళ్ళీ ఎవరెవరు ఎత్తుకొని పోవాలి. అలాంటి పరిస్థితి మళ్ళీ చైర్లో కూర్చోబెట్టుకొని ఇక మళ్ళీ కూడా మరి మా అల్లుడు లిటిల్ ఉండే లిటిల్ తర్వాత రామగిరి కుమార్ ఇద్దరు కలిసి మళ్ళీ బయటకు తీసుకొచ్చి మళ్ళీ కార్లో కూర్చోబెట్టారు. ఇక దేవుడు అద్భుతమైన కృప నిజంగా తోడుగా ఉన్నది. మరి వెళ్తూ ఒక హోటల్ ఏదో పెద్దదే ఉంది నాగవేంద్రం ఏదో, అక్కడ భోజనం చేద్దామంటే అక్కడ వీల్ చైర్ ఉంది. ఆ వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని లోపలికి తీసుకెళ్లారు. ఇక మా పాప నన్ను ఎంక్వైరీ చేస్తూనే ఉంది. చేస్తాను కూర్చోమన్నాక మంచిగా వీల్ చైర్లో కూర్చొని అక్కడ పోయి భోజనం చేసుకొని మళ్ళీ వీల్ చైర్ తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అక్కడ అపార్ట్మెంట్ పోయిన తర్వాత కూడా వీల్ చైర్ ఉంది. అక్కడ వాచ్మెన్ చెప్తే రూమ్ లోపల వరకు తీసుకెళ్ళాము. ఈ రీతిగా మళ్ళీ అక్కడికి వెళ్ళాము. శనివారం రాత్రి మరి ఇంకా చాలా బాధ అవుతుంది అసలు. మరి పిల్లలతో ఎట్లా చేయించుకోవాలి ఉన్న 2 రోజులు ఇక్కడ ఈజీ చేశారు. అప్పుడు కూడా నాకు బాధ అనిపించింది. అయ్యో మరి ఆ తర్వాత కూడా మరి పిల్లలైనా ఈయనైనా ఎవరికైనా ఇబ్బంది కదా అనుకుని రాత్రి బాగా ప్రార్థన చేస్తుంది. దేవా నా పనులు నేను చేసుకునేటట్టు నాకు కృప చూపించుకురాబ్బా అని ప్రార్థన చేసుకున్నప్పుడు మరి సరే అంతకుముందు మరి వీళ్ళన్నీ తెచ్చారు. ప్యాన్ అది బెడ్ ప్యాన్ అన్ని తెచ్చిండ్రు. అయితే లేదు అది కాదు అనేసి మరి ఇద్దరు ఉన్నారు. అందరూ 4 గంటల సమయంలో ప్రార్థన చేసుకున్నాను. నేను మెల్లగా గొడవలు పట్టుకొని లేచి బాత్రూమ్కి వెళ్ళాను. దేవుడు అద్భుతంగా మరి బాత్రూమ్ మంచిగా పోయి మరి తిరిగి మళ్ళీ రావడానికి దేవుడు కృప చూపించాడు. ఆ తర్వాత మెల్లగా పోయి మరి మొహం కడుక్కొని స్నానం చేసుకున్నాను. ఆ పిల్లలు లేచే వరకు నేను స్నానం కూడా అయిపోయింది. వాళ్ళు ఏంటి మమ్మీ నువ్వు వెళ్ళలేసినావు అనేసి అడుగుతూ ఉన్నారు. అని అంటే లేదమ్మా నన్ను దేవుడు నన్ను బాగా చేసిండు. మరి ఈరోజు ఆదివారం నేను సాక్షి చెప్తాను అనేసి అంటే ఇక ఆశ్చర్యపోయింది మా పాప వాళ్ళు సారు వాళ్ళు అందరూ. ఇంకా సరే అని ఆదివారం మరి ఇంట్లో చర్చ అవుతుంది అక్కడ నేను సాక్షి చెప్పాను. దేవునికి మహిమ కలుగుగాక. తర్వాత మంగళవారం అపాయింట్మెంట్ ఇచ్చారు. మరి సరే అని మంగళవారం హాస్పిటల్కి పోయిన తర్వాత ఆయన ఎక్స్రే తీసి యశోద హైటెక్ సిటీ పెద్ద హాస్పిటల్ అయితే అన్నీ తీసి ఏమీ లేదమ్మా నీకు ఫ్రాక్చర్ లేదు, అసలు ఏ ఫ్రాక్చర్ అంటున్నావు, ఇక్కడ ఏ ఫ్రాక్చర్ అని వచ్చింది. కానీ అక్కడికన్నా దేవుడు బాగా చేసిండు. ఏమీ లేదు నీకు ఫ్రాక్చర్ లేదు ఏమీ లేదు, మరి మామూలుగా మరి ఎముకల బలం తక్కువైంది వయసు రీత్యా అని చెప్పారు. మరి దేవుడు నామములకు ఎంత మహిమ కలుగుగాక. దేవుడు అద్భుత రీతిగా నువ్వు 1 మంత్ రెస్ట్ కావాలి, రెస్ట్ ఉండాలి నువ్వు అని చెప్పారు. సరే అని ఇంకా మెడిసిన్స్ విటమిన్ ట్యాబ్లెట్స్ అవి ఇచ్చారు. వాడిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు కూడా మళ్ళీ క్రిస్టియన్ డాక్టర్ ఉన్నారు యూనిక్ ఆఫీస్లో. మళ్ళీ అటు అల్కాపూర్ వరకు వెళ్ళకుండా ఈయన వైఎంసీగానే ఉంటారు. మరి ఆ డాక్టర్ గారు కూడా చాలా మంచిగా చూస్తారు డాక్టర్ గారు ఆయన. అయితే సరే ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి వెళ్ళి చూపించుకొని ఆయన ఎంతో పరిచర్య దేవుడి పరిచర్య చేసే వాళ్ళంటే ఎంత ఆదరణ చేస్తుందంటే చాలా అసలు గౌరవించిన బిడ్డగా ఉంటా ఉన్నాడు. అయితే ఆయన అంతకుముందు వేదాంత మసాలా గారు చనిపోయినప్పుడు జ్ఞాపకార్థ గుడిలో మేము సాక్ష్యం చెప్పినాము. ఆయన కూడా వచ్చింది అన్నట్టు ఆ రోజు. అది చూసి గుర్తుపట్టిండు డాక్టర్ గారు. గుర్తుపట్టి మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని ఇచ్చి అమ్మ ఇవి వాడుకో మళ్ళీ రా అని చెప్పారు. దేవుడు అద్భుతంగా ముఖ్యంగా దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. మీ అందరూ ప్రార్థన చేసి ఫోన్లు చేసేవాళ్ళు ఎట్లా ఉన్నారు అమ్మా ఎట్లా ఉన్నారు అని. మరి దేవుని మహాకృప
సాక్ష్యాలు. మరి అందరి బట్టి దేవుని నామమునకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగుగాక. స్తుతులు చెల్లించుకుంటా ఉన్నా. మరి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు, హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నా. సమయం ఇచ్చిన అయ్యగారు కూడా వందనాలు. థ్యాంక్ యూ. మంచిది. మరి అమ్మగారి కొరకు ఇంకా ప్రార్థన చేయండి. దేవుడి కమ్ము స్వస్థపరచులాగా ఇంకా నేను పరిచయంలో బహుబలంగా వాడుకునేలాగా మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేసుకొచ్చినాం. ఇంకా నేను సాక్ష్యం చెప్పేవారు. పాట పాడతారా? మంచిది. సంఘ సెక్రటరీ గారు ఒక పాట పాడిస్తారు. తదుపరి సాక్ష్యమైన పాట వినాలని సిద్ధంగా ఉండదు. దయచేసి నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. నీలా ప్రేమించేదెవరు యేసయ్యా, నీలా నడిపించేదెవరు. నీలా ప్రేమించేదెవరు యేసయ్యా, నీలా నడిపించేదెవరు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. అరణ్యములో త్రోవ చూపువాడవు, ఎడారిలో నదులు పారజేయువాడవు. అరణ్యములో త్రోవ చూపువాడవు, ఎడారిలో నదులు పారజేయువాడవు. పగిలిన హృదయము బాగు చేయువాడవు, పగిలిన హృదయము బాగు చేయువాడవు. చెదరిన మనసును చేరదీయువాడవు, చెదరిన మనసును చేరదీయువాడవు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. కృంగిన వారిని లేవనెత్తువాడవు, కృటి వారి కన్నులు తెరవజేయువాడవు. కృంగిన వారిని లేవనెత్తువాడవు, కృటి వారి కన్నులు తెరవజేయువాడవు. బంధించబడిన వారికి విడుదలిచ్చువాడవు, బంధించబడిన వారికి విడుదలిచ్చువాడవు. బాధించువాడు వారికి జ్ఞానం తీర్చువాడవు, బాధించువాడు వారికి జ్ఞానం తీర్చువాడవు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా, నీతోటి సమమెవ్వరు. ఇశ్రాయేలు కాపరివై ఉద్ధరించువాడవు, ఆశ్రయించువానికి సేదీర్చువాడవు. ఇశ్రాయేలు కాపరివై ఉద్ధరించువాడవు, ఆశ్రయించువానికి సేదీర్చువాడవు. పెంటకు మీద నుండి పైకి లేకువాడవు, పెంటకు మీద పైకి లేకువాడవు. గనులలో బాధపై కూర్చోబెట్టువాడవు, గనులలో బాధపై కూర్చోబెట్టువాడవు. నీలాంటి వారెవ్వరు యేసయ్యా,
తోటి సమమెవ్వరు నీలాంటి వారెవ్వరు నీ తోటి సమమెవ్వరు నీలా ప్రేమించేదెవరు యేసయ్యా నీలా నడిపించేదెవరు నీలా ప్రేమించేదెవరు యేసయ్యా నీలా నడిపించేదెవరు నీలాంటి వారెవ్వరు యేసయ్యా నీతోటి సమమెవ్వరు. హల్లెలూయా. గడియ చెప్పలు ఇవ్వడానికి మంచిది. ఇంకెవరైనా పాట పాడాలనుకున్నా, సాక్ష్యం చెప్పాలనుకున్నా దయచేసి, సమయం మరి ఎక్కువ అవుతా ఉంది. చెప్పాలనుకున్న వారికి మరి అవకాశము లేని ఎడల మరి ప్రార్థన విజ్ఞాపనలోనికి మరి కొన్ని ప్రార్థన మనలో ఉంటా ఉన్నాయి. మరి వాచగలుగులో ఎవరైనా చెప్పాలనుకున్న వారు అందరికీ వందనాలండి. గత నెల క్రితం యాక్సిడెంట్ అయినప్పుడు చేయి నొప్పిగా ఉంది. అప్పుడు మీరందరూ ప్రార్థించినారు. మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కలవరం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలవు, కలవరం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. యేసయ్యా సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచన ఎంతో గొప్పది, శత్రు సాధ్యమా
మంచిది. అందరం కూర్చుందాం. ఒక మాట ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. మహోన్నతుడా, నీతిశూరుడా, నిజదేవుడైన తండ్రి, నిత్యుడు వగుతాన్ని నీకు వందనాలు. నిన్ను నేడు ఏకరీతిగా ప్రభావ మా మధ్యలో ఉంచిన తండ్రి మీకు స్తోత్రములు. ప్రభావ మరి తండ్రి నాయన ప్రారంభం మొదలుకొని మరి సమయం వరకు తండ్రి మా మధ్యలో మీరు ఉండి మేము చేయు ప్రతి విజ్ఞాపన, మేము పాడిన ప్రతి పాటలు తండ్రి మీరు విన్నారని, వీరైనా తదితరుగా జవాబు మాకు దయచేస్తారని నమ్మకంతో ప్రభా మరి ఇప్పటి వరకు తండ్రి మమ్మల్ని నడిపించి నీ కృప, నీ వాత్సల్యత, నీ సన్నిధితో మాకు వచ్చినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా మరి సమయమందు నీ దాసు నిలబడిన ఇచ్చినారా ప్రభా మరి తండ్రి మాకేమవసరమైనదో తండ్రి మీరు ఎరిగిన ప్రభా మరి ఆ వాత్సల్య తండ్రి మా హృదయాంతరంగంలో మరి చక్కగా మరి ఫలభరితంగా మరి నాయన ఉండుటకు, మేము వినుటకు అయా మరి బోధించిన ప్రతి మాట మేము గ్రహించుటకు, వినగల చెవులు గ్రహించగల హృదయం నాకును మాకును మా అందరికీ మీరు అనుగ్రహింప చేయమని నిరాశని శిరోసంత మరుగుపరచమని యేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. సమయం ముందు మరి చంటిపాల్ పాస్టర్ గారికి మరి సమయాన్ని అప్పగిస్తున్నా. మరొక 20 నుంచి 30 నిమిషాల మధ్యలో మరి దేవుని వాక్యం మనకు అందిస్తారు. మనకు చదివి దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. ఈ రాత్రికాల సంపూర్ణ రాత్రికాల ప్రార్థనకు నాకు అవకాశం ఇచ్చిన దేవుణ్ణి మొదట స్తుతిస్తూ, ఈ ప్రాంతానికి నన్ను ఆహ్వానించి మీ పరిచర్యలో నన్ను కూడా తోటి సహోదరునిగా కలగలుపుకొని మీతో పాటు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని వ్యవసాయంలో పాలిభాగస్తుడం కావడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందరికీ చేతులు జోడించి అభివాదములు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆలస్యం చేయకుండా నాకు ఇచ్చిన సమయం, నాకు అప్పగించిన సమయం కొద్దిగా కాబట్టి ఆ సమయంలో నమ్మకంగా ముగించడానికి నేరుగా దేవుని వాక్యంలోనికి మనం ప్రయాణం చేద్దాం, సాగిపోదాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని నేనే చదువుతాను. దయచేసి ఆలకించండి, వీక్షించండి, మనస్సును పెట్టండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవునికి పక్షపాతము లేదు. చాలండి, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, తేటగా నిశితముగా మానవాళిని మా బ్రతుకులను చూచుచూ ఉన్న దైవతనయుడా, నీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. ఈ రేయి ఆరంభము నుండి అంతముదనుక ఈ రేయి అంతటిలో అన్ని జాముల యందు నిన్ను ఆరాధించుట కొరకు ఆశతో వచ్చిన ప్రతి బిడ్డ మీద నీ దక్షిణ హస్తము చాపి ఆరంభం మొదలుకొని ఆరాధించుటలో, కొనియాడుటలో, సాక్ష్యము చెప్పుటలో, కృతజ్ఞతాస్తుతులు నీకు సమర్పించుటలో, అంతేకాదు ప్రభువా భారభరితమైన హృదయాలతో సంఘము నిమిత్తము ప్రార్థించిన ప్రార్థన విజ్ఞాపనలన్నిటినీ నీవు అంగీకరించి వాటి మీద నీ ఆమోద ముద్ర వేసి అన్నిటికీ జవాబులను మూటగట్టి సిద్ధము చేసి మాకు ఎదురు పడబోతున్న యేసయ్య నీ పాదాలకు కృతజ్ఞతలు. అన్నింటికంటే ప్రాముఖ్యంగా దేవా, ఈ నీ వాక్యాన్ని ధ్యానించడానికి అందరం శిష్య హృదయముతో నీ దాసునితో సహా అందరం ప్రణమిల్లి మోకరిల్లి ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభువా. మనుష్యుడు మాట్లాడితే మాకు ఎంత మాత్రము ప్రయోజనం కుదరదు స్వామి. 10,000 మాటలు మాట్లాడిన నిరుపయోగం. సర్వశక్తిమంతుడవైన పావనాత్ముడా, ఒక్క మాట చేత అఖిల బ్రహ్మాండమును ఉద్భవింపజేసిన స్వామి, ఒక్క మాట మా మదిలో ఈనాడు నాటమని నిదాసుడు, అల్పుడు, అదముడు, అజ్ఞాని, అందరికంటే అల్పజ్ఞుడు ప్రభువా, నీవెన్నుకున్న నియామకమును బట్టి
తల మీద తైలము తక్కువ చేయక నా నోట నీ మాటల ఊటను ఊపికింపజేసి అందరితో మాటలాడి నిద్ర భారమును తొలగించి మమ్మల్ని ఆశీర్వదించి మహిమ పొందమని గడిచిన మాసములలో సంవత్సరములలో పొందని దీవెన ఈ మాసములో మేము పొందుదుముగాక. నీ వాక్కు చేత పట్టి భవిష్యత్తులో మేము నమ్మకమైన నా పిల్లలారని నీ చేత మెప్పు పొందుకునే దారిలో ప్రయాణము చేయుదుముగాక. అట్టి కృప మాకు కలగజేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పిల్లలారా, 20 నిమిషాలలో కొన్ని మాటలే మీతో పంచుకొని నేను ముగిస్తాను. విషయం ఏంటంటే, గత దినాలలో గత సంవత్సరాలలో చాలా మట్టుకు మనం కొన్ని విషయాలు విన్నాం. ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని మనం ఎక్కువగా చదవాలి, ధ్యానించాలి, మనస్సున నాటింపజేసుకోవాలని విన్నాం. అయితే బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు మనం ఎక్కువగా ఏ కాలంలో చదువుతామండి? పగలు సమయం ఉంటే మనం చదువుతాం. రాత్రి వేళలో, రాత్రి జాములలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామా? ధ్యానించలేదు. కానీ మొదటి కీర్తనలో దావీదు భక్తుడు ఏం చెప్పాడు? దీవారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించువాడు ధన్యుడన్నాడు. అంత మాట మాట్లాడి ఆయన ఒక సాక్ష్యాన్ని చెప్తున్నాడు. 63వ కీర్తన ఒకసారి చదువుకుందాం. 63వ కీర్తన 5వ వచనం, 4-5 చదువుతాను చూడండి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించున్నప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. బైబిల్ గ్రంథాన్ని అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించిన వాడు దావీదు. దావీదుకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. రాజు, వర్తకుడు, కవి, ప్రవక్త, గాయకుడు, ఎక్కువ మంది భార్యలు, అధిక సంతానం, గాయకుడు, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అన్ని బాధ్యతల మధ్యలో దీవారాత్రములు దేవుని గ్రంథాన్ని చదివేవాడు. అందులో ఒక చక్కని మాట చెప్తున్నాడు. రాత్రి జాములయందు నేను దేవుణ్ణి ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు దొరికినట్టుగా నాకు నా ప్రాణానికి తృప్తి కలుగుతుందన్నాడు. పగలు ధ్యానించినప్పుడు ఆయనకు మరి దొరకలే, ఆ మాట ఎక్కడా వాడలే. రాత్రి జాములయందు ధ్యానించినప్పుడు ఆయనకు కొవ్వు మెదడు దొరికినట్టు అనిపించిందన్న. ఎప్పుడైనా మేక మెదడు తిన్నారండి మీరు? మేము మనుషుల మెదడు తప్ప మేక మెదడు తినమంటారా? అవునండి. చాలా శ్రేష్టమైన భోజనం తెలుసా? కొవ్వు కానీ మెదడు కానీ చాలా అత్యుత్తమమైన వంటకం. చాలా తృప్తిగా ఉంటుంది. అది నచ్చదు అన్నవాడు మనిషిగా. దయచేసి ఎవరు ఉంటే క్షమించండి, చెప్తున్నా. అంటే చాలా తృప్తికరమైన వంటకం, అది మంచి రుచి ఉంటుంది. అలాంటి రుచికరమైన భోజనం దావీదుకు ఎప్పుడు దొరుకుతుందంటే రాత్రి దొరుకుతుందని. నేను ఇంకో విషయం చెప్పనా? నిర్గమకాండం 16వ అధ్యాయం, ఇప్పుడు చూడదు, 16వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులకు మొదటిసారిగా దేవదూతల ఆహారం మన్నా కురిపించబడ్డది. ఆ మన్నా ఎప్పుడు కురిపించబడుతుందండి? ఎప్పుడు దొరుకుతుంది? సూర్యోదయం అయిన తర్వాత పోతే ఉంటుందా? సూర్యోదయం కాకమునుపే చీకటిగా ఉన్నప్పుడే, అంధకారము భూమి మీద కప్పి ఉన్నప్పుడే మనకు దొరుకుతుంది. పరము నుండి
దేవుని నుండి అతి శ్రేష్టమైన ప్రత్యక్షత, దీవెన, కనువిప్పు, గ్రహింపు ఏది కావాలన్నా రాత్రి జాముల యందే దొరుకుతుంది. హల్లెలూయా. ఎప్పుడు దొరుకుతుందండి? రాత్రి జాముల యందే మనం గడపాలి. నేను చాలా సందర్భాలలో రాత్రి కాలంలో ధ్యానించినప్పుడు దేవుణ్ణి అడిగిన, నేను దావీదుకి ఎందుకు రాత్రే దొరికింది కొవ్వు మెదడు, పగలు దొరకదా? నువ్వు ఇయ్యలేవా? మరి నీకు సాధ్యం కాదా? నువ్వు సమర్థుడేవా కదా అని అంటే దేవుడు ఏమన్నాడంటే నాతోని, పగలు కంటే రాత్రి ఎందుకు ఎక్కువగా దొరుకుతుందంటే, పగలు పని ఉన్నా పని లేకున్నా మనిషి యొక్క అన్ని అవయవాలు ప్రకృతిలో లీనమై సంచారం చేస్తాయి అన్నమాట. మనుషుని యొక్క మెదడు ఎక్కువగా ఖర్చు అయ్యే కాలము పగలు, రాత్రి ఖర్చు కాదు. ఈ మహిమ కలిగిన దైవ పదార్థాన్ని ఎక్కువగా గ్రహించడానికి మనకు శక్తి ఎక్కువ కావాలి. రాత్రి ఆ శక్తి మనిషికి దొరుకుతుంది కాబట్టి రాత్రి జాముల యందే మనం దాన్ని ఎక్కువగా చదవాలి. అప్పుడు దొరుకుతుంది. మీరు ట్రై చేసి చూడండి. నేను చెప్పాను కదా, నేను రాత్రి జాముల యందు జెండు మామ కళ్ళకు పెట్టి మరి కూడా చదివానని. అదే రహస్యం. పగలు చదవద్దా? పగలు ఉద్యోగం చేసుకోవాలి, రాత్రి చదువుకోవాలి. అలా చదివి చూడండి. మీరు మీకు దావీదుకు దొరికినట్టు కొవ్వు మెదడు దొరకకపోతే నన్ను అడగండి. హల్లెలూయా. నేను తెచ్చిస్తా కొంత. హల్లెలూయా. ఆ కొవ్వు మెదడు లాంటిది ఒక చిన్న విషయాన్ని మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. ఈ బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు కొన్ని విషయాలు మనకు తారాస పడతాయి. ఆ విషయాలు ఏంటో ఒకటి చెప్తాను. బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక వచనము కానీ, మాట కానీ, సందర్భము కానీ, రెండు కానీ అంతకంటే ఎక్కువ సార్లు ప్రస్తావించాడనుకో దేవుడు, అది మనకు అత్యంత ప్రాముఖ్యం అనుకోవాలి. ఏమన్నానండి? బైబిల్ గ్రంథం ఎక్కువ చదవాలన్నాను, రాత్రి చదవాలన్నాను. చదివేటప్పుడు ఏదైనా ఒక వచనం, సంఘటన, సన్నివేశం రెండు కంటే ఎక్కువ సార్లు దేవుడు ప్రస్తావిస్తే, లిఖిస్తే, పరిచయము చేస్తే అది అతి ప్రాముఖ్యం, మనకు అత్యంత అవసరమని మనం గుర్తించాలి. అలాంటి వచనమే మనం ఇప్పుడు చదువుకున్నాం. దేవునికి పక్షపాతము లేదు అన్నాడు పౌలు. పౌలు దాదాపు 35-40 సంవత్సరాల వరకు ధర్మశాస్త్ర పండితుడు. ఆయనంత చదివిన చదువు రోమా ప్రభుత్వంలో ఎవరు చదవలే. భారతదేశంలో 18 డిగ్రీలు చదివిన బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ ఎలాగైతే చదివాడో, అధిక విద్యావేత్తనో, రోమా ప్రభుత్వంలో పౌలు అంతా అధిక విద్యావేత్త, ఆధ్యాత్మిక విద్యావేత్త. అయితే ఆయనకు యేసయ్య ప్రత్యక్షమయ్యే వరకు దేవుడు పక్షపాతి అన్న సంగతే తెలుసు. దేవుడు పక్షపాతి కాడన్న సంగతి తెలియదు. ఆయనకే కాదు, ఇంకో మాట చూపిస్తాను చూడండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 34వ వచనం చదవండి ఎవరైనా దగ్గరగా. దేవుడు పక్షపాతిగాడని నిజముగా గ్రహించి ఉన్నా. పేతురు అంటున్నాడు, ఇప్పుడు దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా. చూడండి, యేసయ్యతో పేతురు ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు? నీతో నాతో మట్టి పురుగుతో అల్పజ్ఞానితో కాదు, సర్వజ్ఞుడైన యేసయ్యతో 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఏదో సగం సగం జీవితం ఇయ్యలేదు. భార్య పిల్లలను, అన్నదమ్ములను, ఆస్తిపాస్తులను, వ్యాపారాలను, ఇష్టాలను అన్నింటినీ పరిత్యజించి యేసయ్యతో 3.5 సంవత్సరాలు సేవలో ఉన్నాడు.
ఏం ఆశించలేదు, వేరే లైఫ్ లేదండి. జీవితం అంటే యేసయ్య అంతే. అలాంటి ఆయనకు దేవుడు పక్షపాతి కాడు అని గ్రహించలేదని చెప్తున్నాడు. హల్లెలూయా. 3.5 సంవత్సరాలు యేసయ్యతో తిరిగాడు కానీ ఒక మూలన భక్తునికి ఏమనుంది? దేవుడు పక్షపాతి అనే ఉంది. నేటికి కూడా దేవుని పిల్లలలో, దేవుని భక్తులలో చాలా మందికి దేవుడు పక్షపాతి అన్న భావన జీవిత కాలంలో కనీసం ఎప్పుడో ఒక్కసారన్న తారాసపడుతుంది. నేను చెప్తాను త్వరగా, మీరు పోయినాక చదువుకోండి. 73వ కీర్తనలో ఆసాపు అంటాడు, భక్తిహీనుల క్షేమము నా కంటపడగా నేను ఆయాసపడితి. నా చేతులు నేను కడుక్కొని బ్రతకడం, నా హృదయము నేను కడుక్కొని బ్రతకడం, పరిశుద్ధంగా బ్రతకడం వ్యర్థం అని అంటాడు ఆయన. యోబు గ్రంథము 37వ అధ్యాయం 22వ అధ్యాయంలో యోబు అంటాడు, భక్తిహీనులు భయము లేక క్షేమముగా ఉంటున్నారు, వారికి మరణము వరకు యాతనలు లేవు, నీతిమంతునికి యాతన ఎల్లప్పుడూ ఉంది. ఏమంటున్నాడు? దేవుడు నాకు న్యాయం చేయట్లేదు అంటున్నాడు. ఇంత భక్తి పరుడను, ఇంత నీతిగా బ్రతుకుతున్నాను, దేవుని కొరకు ఇంత చేస్తున్నాను నేను, కానీ నాకు దేవుడు తగినంత మేలు చేయట్లేదు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఇంకేం కాకపోయా? పెళ్లి కాకపోయా, పెళ్ళి అయితే పిల్లలు కాకపోయా, పిల్లలైతే వాళ్ళు చక్కగా లేరు, నాకు ఇంకా మంచి చదువు లేదు, చదువు ఉంటే ఉద్యోగం లేదు, కుటుంబం ఉంటే కుటుంబంలో సఖ్యత లేదు, సేవకు వస్తే సేవ ఫలించట్లేదు, పంట వేస్తే పంట వీగిపోతుంది. భక్తుల జీవితాలలో దేవుడు పక్కవారికేమో న్యాయం చేస్తున్నాడు, నా బ్రతుకులనేమో న్యాయము జరగట్లేదని వాపోతున్నారు. అందరి జీవితాలలో ఉంది. మహాభక్తులు అనబడుతున్న వారందరి భక్తులలో, బ్రతుకులో ఈ యొక్క ఆయాసము వారిని వెంబడించిందని చెప్తున్నారు. హల్లెలూయా. మీరు ఎప్పుడు అనుకోలేదండి మాట? నేనైతే గుండెల మీద చేసుకుని యథార్థంగా చెప్తున్నా, చాలా సార్లు అనుకున్నాను. చిన్నప్పటి నుండి నానా అవస్థలు పడుతూ బ్రతికాను. ఇంత పరిశుద్ధంగా బ్రతికితే నా యవ్వనమంతా సైకి ఇచ్చిన, ఏ రోజు నేను ఒక 1 అవర్ కూడా నేను వేస్ట్ చేయలేను బ్రతుకులు. బలాదూరు తిరిగిన వానికేమో బతుకు మంచుకుంది, దేవుని సన్నిధి కొరకు కళ్ళల్లో కారం పొడి పోసుకున్నట్టు దేవుని కొరకు బతికితే నా బ్రతుకేమో ఫలింపలేదు. చాలాసార్లు నేను బాధపడ్డా. ఇప్పుడు బాధపడకపోయినా మన జీవితంలో ఏదో ఒక సంఘటనలో ఖచ్చితంగా బాధపడక మనం జీవితాన్ని ముగించలేము. హల్లెలూయా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మన బ్రతుకులో మనము దేవుడు పక్షపాతి కాడు అని నోటితో పలకకపోవచ్చు, కానీ మన మనస్సులలో సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వెంటాడినప్పుడు, అవమానాలలో నడుస్తున్నప్పుడు, నిందలలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఎన్ని చేసినా మనము నెగ్గకపోయేసరికి కొన్నిసార్లు మనం రహస్యంగానైనా దేవుని దగ్గర బాధపడే పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఇది అపవాది యొక్క ప్లాన్ అని చెప్తున్నా. ఎట్లనో చెప్పి ముగిస్తాను. హల్లెలూయా. ఇది దుష్ట మేధావి అయిన అపవాది యొక్క ప్లాన్, వారి వ్యూహం. ప్రతి భక్తుని మనస్సులో దేవుడు పక్షపాతి అని వాడు ఒక్కసారైనా అనిపించగలగాలి. వాడు పాస్ అవుతాడు, మనం ఫెయిల్ అవుతాడు. ఎలాగో చెప్తా వినండి. చాలా భక్తి చేసినప్పటికీ, ఎంతో దేవుని కొరకు బ్రతికినప్పటికీ మన బ్రతుకులో కొన్నిసార్లు కనీసం దేవుడు నాకు అన్యాయం చేశాడు. యోబు అన్నాడా లేదండి?
ఏమన్నాడు యోగు? దేవుడు నాకు ముళ్ళ కంచె వేశాడు, దేవుడు నేను బయటికి దాటకుండా కంచె వేశాడు అన్నాడు. ఇంకా ఇర్మియా భక్తుడైతే అంటాడు విలాప వాక్యంలో, ఆయన నన్ను నలిపేశాడు, ఆయనకు నేను భగవానిగా నన్ను ఎంచి ఆయన బాణముల చేత నన్ను గుచ్చాడని చెప్తాను. ఎట్లా ఎంచాడట దేవుడు? ఈయనను భగవానిగా ఎంచాడట. ఎంచుతాడా దేవుడు? మరి భక్తులు ఏ సందర్భంలో అన్నారు ఆ మాట? ఎటు చూసిన సమస్యల వలయం, ఆదరణ లేదు, ఓదార్పు లేదు, పలకరించేవారు లేరు. ఎటు చూసిన సమస్య, మనశ్శాంతి లేదు, కానీ దేవుని కొరకు బ్రతుకుతున్నారు. అప్పుడు అపవాది మెల్లిగా పక్కకు వచ్చి ఈ మాటలు చెప్తే ఆ నిరాశలో పలికారన్నమాట. హల్లెలూయా. దేవుణ్ణి ఆయన మాకు అన్యాయం చేశాడు, కొందరికే న్యాయం చేస్తాడు ఆయన. నీతిగా బతికిన మాకు అన్ని సందర్భాల్లో ఆయన మాకు న్యాయము లేదు, చేయలేదు అని చెప్పే మనసు మనకొస్తే మనం పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించుటలో ఫెయిల్ అయినట్టు లెక్క. హల్లెలూయా. అర్థమైందండి? దేవుణ్ణి మనం పూర్ణమైన మనస్సుతో ప్రేమించుటలో విఫలులను చేయుట కొరకు వాడు పనిచేస్తున్నాడు. మనం పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించకపోతే ఎంత పెద్ద ప్రమాదమో ఒక మాట చదివి ముగిద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం చదవండి ఎవరైనా. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. క్రైస్తవుల మనబడుతున్న మనకు మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి? దేవుణ్ణి పూర్ణమైన మనస్సుతో ప్రేమించాలి. దేవుడు నాకు అన్యాయం చేసుకున్నాడు అని నీ జీవితంలో ఒక్కసారి అనుకున్నా నీ మనస్సులో 1%, 2%, 10% ఏమైపోయింది? ఏమైందండి? చూడండి, మీకు ఆశ్చర్యకరంగా కూర్చొని చూపిస్తాను. మలాకి గ్రంథము 4వ అధ్యాయము, మలాకి ప్రవచన గ్రంథం 3వ అధ్యాయం, క్షమించండి, 3, 14, 15, 16 చదవండి, నేను ముగిస్తాను. దేవుని సేవ చేయుట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతి యెహోవా సన్నిధిని మనకు దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్యులగుదురనియు యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదరనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలోకించండి. హల్లెలూయా. ఈ దేవుడు అంటున్నాడు, వీరందరూ ఎవరట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళే, భక్తి పరులే. కానీ ఏమంటున్నారు పైన? దేవుని సేవ చేయుట, దేవుని కొరకు కష్టపడుట, దేవుని కొరకు నిందలు మోయుట, దేవుని కొరకు దెబ్బలు తినుట వ్యర్థమే. దేవుని కొరకు మనం ఏం చేసినా నిష్ప్రయోజనమే. కింద అంటాడు చూడండి, గర్విష్ఠులు ధన్యులగుదురు, యెహోవాను శోధించు దుర్మార్గులు వర్ధిల్లుదురు. మనం ఉన్న ప్రతి చోట బ్రతుకును ఇష్టం వచ్చినట్టు లీడ్ చేసేవాడు, ఇష్టం వచ్చినట్టు లోకంలో బ్రతికేవాడు, విత్సలవిడిగా తిరిగే వాళ్ళు వర్ధిల్లుతున్నారా లేదా మనకంటే ఎక్కువ? అవునా కాదు? వాస్తవం. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, మనకు అనిపించకుండా మన పక్క మన ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఏం చేస్తాడు? నేను బతుకు సల్లకుండా నువ్వు ప్రార్థన చేసి 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 మోకాళ్ళు అరిగిపోతున్నాయి కానీ నీ బతుకు మారతలేదు. పక్కోడు చూడు,
వాడు గుడికి రాడు, బడికి పోడు, మన బతుకుడు కింగ్స్ లైఫ్ అని, రాజా జీవితం. అలా అన్నప్పుడు మన బ్రతుకులో మనం ఏకీభవించద్దు అని చెప్తున్నాం. ఈ సంపూర్ణ రాత్రి సంపూర్ణ మనస్సుతో దేవుణ్ణి ఆరాధించే వారిగా మనం తయారు కావాలి. సంపూర్ణముగా దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం తయారు కావాలి. అప్పుడు బైబిల్ గ్రంథములో ఉన్న దేవుని లేఖనాలన్నిటిని నువ్వు నెరవేర్చినట్టు లెక్క. కింద అంటాడు, ప్రవక్తల గ్రంథములన్నిటికీ ఈ ఆజ్ఞ మూలము ఆధారము అంటున్నాడు. పూర్ణ మనస్సుతో యేసయ్యను ఒక్కరిని ప్రేమిస్తే నీవు బైబిల్ అంతటిని నీవు అనుసరించినట్టే దేవుడు లెక్క రాసుకుంటాడు. నీ భక్తిలో దేవుడు రిజల్ట్ ఎలా ఉంటుందంటే పరిపూర్ణంగా ఇస్తాడు. దేవుడు పూర్ణ మనస్సుతో మనకు తెలియకుండానే మన మనస్సులో కొంత భాగం అపవాది జోక్యం చేసుకొని దొంగిలిస్తున్నాడు అన్నమాట. నేను చాలాసార్లు బాధపడ్డప్పుడు చెప్పిన మాట దేవుడు. చాలాసార్లు ఎందుకు నా బ్రతికి ఇలా అవుతుంది, నేను ఎక్కడ తప్పిపోయాను చెప్పు. మరి నాకు తెలిసైతే నేను ఎక్కడ తప్పిపోను, నా బ్రతుకుని నేను సరిగా కాపాడుకున్నాను అని చాలాసార్లు కన్నీరు గారిస్తే దేవుడు చెప్పిన మాట ఇది. నీ హృదయము తప్పిపోకుండా నీవు కాపాడుకోవాలి. అపవాది శోధించుచూ ఉండగా పూర్ణ మనస్సుతో నీవు దేవుణ్ణి ఆరాధించేటట్టు నువ్వు తయారు కావాలి అన్నాడు. హల్లెలూయా. మన పెదవులతో దేవుడు పక్షపాతి కాడని పలకడం కాదు, మన మనస్సుతో మన పరిస్థితులలో మన జీవితంలో అవకతవకలు జరిగినప్పుడు మనం దేవునితో ఏమనాలి, నా బ్రతుకులో ఏది జరిగినా న్యాయమే చేస్తున్నాడు అన్నాడు. హల్లెలూయా అంటారు అంటట్లా. అదే భక్తిలో కంతస్తు అని చెప్తారు. ఏమన్నా కానీ మనం చేసింది బుగ్గిపాలు కానీ పూర్తిగా. మీకు ఒక్క మాట చెప్పి ముగిస్తాను. విలియం కేరీ భారతదేశానికి వచ్చినప్పుడు బైబిల్ కళాశాలను కట్టాడు. అంటే బైబిల్ కళాశాల కంటే ముందు ఈ గ్రంథాలను గ్రీకు భాషలో నుండి ఇతర భాషలలోనికి బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేశాడు. తర్జుమా చేసి స్టోర్ చేసి ప్రింటింగ్ ప్రెస్ తయారు చేసి ప్రింటింగ్ చేద్దాం అనుకునే సమయానికి కొంతమంది దుర్మార్గులు దుండగులు వచ్చి పూర్తిగా ప్రతులను కాల్చేశారు. మనం బతుకుతామా? మనం అయితే బ్రతుకుతామా? అదే బూడిద ఎత్తిపోతాం ఎవరి మీద? చెప్పుకోవాలి, ఉన్నది చెప్పాలి. చేసింది చెప్పుకుంటేనంటే పోతాడు, చేసిన పాపం చెప్పుకుంటే యథార్థంగా ఒప్పుకోవాలి దేవుని దగ్గర. అందుకే వాళ్ళు భక్తులైన మనం ఈయనే ఉన్నాం. విలియం కేరీ ఏమన్నాడంటే, దేవా నువ్వు తీసుకున్నందుకు కృతజ్ఞతలు, ఇంతకంటే మంచిది నేను చేయడం. నా పనిలో లోపం ఉండవచ్చు ప్రభువా, దాన్ని కాల్చేసి పరిపూర్ణమైన దాన్ని నీవు నాకు ఇయ్యబోతున్నందుకు వందనాలు అన్నాడు. మనం అనగలం అంటే అంతస్తుకి ఎక్కగలం? ఎక్కాలి అంటున్నా. ఆయననే ఎక్కిస్తాడు దేవుడు, మనల్ని ఎక్కిడా? ఎక్కించే సమర్థుడు దేవుడు. పూర్ణ మనస్సుతో మనం మొదట ఆయనను ప్రేమించాలి. ఏమన్నా జరగని మన బతుకులో ఇది నా జీవితంలో జరగడం న్యాయం అని పలకాలి. అప్పుడు దేవుడు నిన్ను మామూలు అంతస్తుకు తీసుకోకూడదు. ఎవరు అందుకోలేరు నీ అంతస్తు. నేను చెప్తున్నా, మన అంతస్తును ఎవరు అందుకోలేరు, అంత ఉన్నతమైన స్థాయికి తీసుకోవాలి. కాబట్టి ఈ రాత్రి మనం దేవుని సంపూర్ణంగా పూర్ణ హృదయముతో మనం ప్రేమించాలి. మన బ్రతుకులో ఎన్నో కష్టాలు వస్తాయి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం వస్తాయి. అప్పుడు మన మనస్సులో ఏం చెప్పుకోవాలి? ఇది నా జీవితంలో న్యాయం అని చెప్పగలరు. మరి దేవుడు నిజంగా పక్షపాత నిష్పక్షపాత? పక్షపాతి కాదు. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, ఒకటే నిమిషం. చూడండి,
సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో మోషేకు వ్యతిరేకంగా కొంతమంది ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి ఆయనను తిట్టారు, నానా ఇబ్బంది పెట్టారు. ఇక చాలా వాళ్ళని ఇబ్బంది పెట్టిన తర్వాత ఆయన పోయి ప్రార్థన చేస్తే దేవుడు తాపకరమైన సర్పములను పంపించి కాటేసి చాలా మంది చంపాడు. దేవుని నాయకుణ్ణి, దేవుని సేవకుణ్ణి, దేవుని భక్తుణ్ణి అన్నందుకు దేవుడు శిక్షించిందా లేదా? అదే 20వ అధ్యాయం మళ్ళీ మీరు చూడండి. ఇశ్రాయేలీయులను మోషే ద్రోహులారా అన్నందుకు కనాను పోనిచ్చిందండి. అసలు మోషే యొక్క ఆశ ఏంటిది? ఆయన జీవిత ధ్యేయం ఏంటి? ఆయన గమ్యం కనాను చేరాలి. కానీ చేరిండండి. దేవుడు పక్షపాతిగాడు. దేవుని సేవకుణ్ణి, దేవుని భక్తుణ్ణి ఎవరన్నా అంటే ఎంతగా పట్టించుకున్నాడో, న్యాయంగా ప్రవర్తించాడో, ఈయన వాళ్ళనంటే కూడా ద్రోహులా అన్నది పెద్ద ముచ్చట అండి. మన డిక్షనరీలో అది అసలు విషయమే కాదు. అవునా? మన ఇళ్ళల్లో మాట్లాడే మన పెనిమిటిని, మన పతిని మనం అనే ముచ్చట్లో అది అసలు పెద్ద విషయమే కాదు. కానీ దేవుడు దాన్ని ఏం చేసిండు? పట్టించుకున్నాడండి. దేవుడు నిజంగా ఎంత న్యాయవంతుడు. దుఃఖం వస్తే ఏడుపు వస్తుంది తెలుసా? అయితే చాలాసార్లు బైబిల్ గ్రంథం అర్థమైనప్పుడు ఇక చదవలేక పక్కకు పెట్టి ఏడ్చానండి. దేవుని ప్రేమను బట్టి కృతజ్ఞతలు. అసలు ఇంతగా ప్రేమించే దేవుడు ఉంటే మేము ఎలా వదిలి మేము బ్రతుకుతున్నాము అని ఏడ్చి తినాలండి. ఆయన ప్రేమ అర్థమైతే మనం అసలు దేని కొరకు మనం ఆలోచించం. ఆయన ఒక్కడుంటే చాలు మన బ్రతుకులో. మన జీవితంలో యేసయ్య అర్థం కాకనే అన్నిటి కొరకు వెంపర్లాడు. యేసయ్య అర్థమైతే మనం నిజంగా మన జీవితం ఇలా ఉండదండి. సంపూర్ణ న్యాయవంతుడు ఆయన. అందుకే పౌలు ఒక స్టేట్మెంట్ చేశాడు, మనము నమ్మదగిన వారము కాకపోయినా ఆయన నమ్మదగిన వాడుగా మన ఎడల ఉండును అన్నాడు. కానీ ఆయన నమ్మకాన్ని, న్యాయాన్ని మనం నమ్మకుండా చేస్తాడు. వాడు భక్తులమే, పరిశుద్ధులమే, యేసయ్య అంటే ప్రాణమే, కానీ మనల్ని వాడు ఓడింపజేస్తాడు, విఫలులను చేస్తాడు, నిష్ఫలులను చేస్తాడు. ఇప్పుడు ఒక టన్ను దాదాపు ఒక 100 లీటర్లు బట్టి డ్రమ్ ఉందండి. నిండా నీళ్ళు నింపాను. చిన్న రంధ్రం చేశాను. నీరు పోదాం చాలా చిన్న రంధ్రం. అసలు దాన్ని మనం గుర్తుపడతాం. అసలు డ్రమ్ము తడిచినట్టు, కింద స్థలం తడిచినట్టు కూడా గంట సేపు వరకు మనకి ఏర్పడుతుందా? అలాగే మన జీవితంలో అపవాది భక్తులమని భజన చేస్తూ యాత్రలో కొనసాగుతున్నప్పుడు మనకు తెలియకుండానే మన జీవితంలో చిన్న పొరపాటు రంధ్రాలను చేస్తాం. ఆ పొరపాటే దేవుని న్యాయాన్ని నమ్మకుండా బ్రతికిందాం. మనమందరం భక్తులని, కానీ మనకు తెలియకుండానే మనల్ని దేవుని న్యాయాన్ని నమ్మకుండా చేస్తాం. కాబట్టి ఇక మీదట, ఇంతకుముందు ఉన్నాము, ఇక మీదట మన జీవితంలో ఏది జరిగినా అది దేవుడు మన చిత్తములో చేయటం న్యాయమని హృదయముతోనూ, మనస్సుతోనూ, నోటితోనూ మనం ఒప్పుకుంటే అపవాది మన ఎదుట నిలవబడడు అని చెప్తాడు. హల్లెలూయా.